షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. గతంలో మీ పార్టీ అగ్రనేతలు చాలాసార్లు చెప్పారు, ఎలక్షన్ టైంలో చెప్పారు, పిఓకేని స్వాధీనం చేసుకోవడం మాత్రమే మిగిలిందని. మనం మీకు దాదాపు అవకాశం వచ్చింది, దాదాపు పాకిస్తాన్ మీద మనం ఆధిపత్యం చూపించాం. ఆ టైంలో మీరు కొద్దిగా లూజ్గా సీజ్ ఫైర్కి వెళ్ళడంతో అది ఛాన్స్ మిస్ అయిందన్న ఆవేదన చాలామంది భారతీయులు ఉంది. ఏమంటారు మీరు? ఇప్పుడు ఆవేదన మళ్ళదే చెప్తున్నానండి, ఆవేదన కంటిన్యూ సినిమా చూడలేవు నువ్వు. మీరు ఏమైందంటే సినిమాలు చూసి అలవాటు అయిపోయినట్లేదు. కొంత విషయంలో మీ వైఖరణ మారిందా, అలానే ఉందా? ఒకటి అది మళ్ళీ మీరు ఇప్పటికి చూడండి, మళ్ళీ క్లియర్గా చెప్తున్నాం మేడం. మా విదేశాంగ సంబంధి జయశంకర్ గారు చెప్పినట్టు ఈ రోజు కూడా మా ఇండియా మ్యాప్లో ఉంది, మ్యాప్లో ఉంటాం కదా. దాని గురించి నిరంతరం పార్లమెంట్లో తీర్మానం చేసినాం. దానికి సరైన సమయము, సరైన ప్రపంచ అనుకూలత కూడా రావాలి. కొన్నిసార్లు ప్రపంచ రాజనీతి వేరే ఉంటుందండి, ప్రపంచ దౌత్యం వేరే ఉంటుంది. కౌగులించినట్లే కౌగులించి కడుపులో కత్తులు పెడతారు ప్రపంచంలో. ఎందుకంటే ఈరోజు ప్రపంచం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత భారతదేశం అనేది ఒక ఐకాన్ అయిపోయింది. 146 కోట్ల మార్కెటింగు, సెల్ఫ్ ఆత్మనిర్భర్. ఇప్పుడు చూడండి మీరు, బ్రహ్మోస్, ఆకాష్ మనం చేసినాయి. అంటే నేను అనేది ఏంటంటే కొన్ని అనుకూలతలు, ప్రపంచ అనుకూలత ఇంకా రావాలి కొద్దిగా. దౌత్యం విషయంలో కూడా బీజేపీ గవర్నమెంట్ ఫెయిల్ అయింది. అమెరికా పాకిస్తాన్ క్లోజ్కి వెళ్ళటం, బంగ్లాదేశ్ క్లోజ్కి వెళ్ళటం, ఇది మోదీ ప్రభుత్వ వైఫల్యం అని కూడా కొంతమంది ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ఏమంటారు మీరు? నో అది తప్పు, దానికి ఏం లేదు. ఇప్పుడు పక్క దేశాలలో ఏం మాట్లాడుకున్న ముఖ్యం కాదు, మన దేశం ఏం చేసింది అని ముఖ్యం. మన దేశం ఏం చేసింది, మన దేశం ఇప్పుడు మనం భారత సైన్యానికి ఈరోజు భారతదేశం అంతా సల్యూట్ కొట్టాలండి. ఎటువంటి మామూలు చిన్న నష్టంతో సర్దిద్దుకొని ఈరోజు ఒక దేశానికి భయం పెట్టగలిగినాం, ప్రపంచానికి సత్తా చూపగలిగినాం. ఉగ్రవాద ఎక్కడ స్థావరాలు ఉన్నా వచ్చి గుస్కే మారితే అని చెప్పగలిగినాం. 3 సందేశాలు పోయినాయి ప్రపంచానికి. ఒకటి, భారతదేశం ఎవరి మీద ఆధారపడలేదు ఆయుధాల పరంగా. ఒకటి, ఎవరిని అడిగి యుద్ధం చేయది, ఎప్పుడు అనుకుంటే అప్పుడు మొదలు పెడుతుంది. కాబట్టి ప్రపంచంలో కూడా సుమారు 200 దేశాలలో ఒక 3 దేశాలు అక్కడని. చైనా ఎప్పటికైనా కొద్దిగా ఇబ్బందికరమైన దేశం ఏది. ఈరోజు కొత్త కాదు కదా, అరుణాచల్ ప్రదేశ్ ఇష్యూ కావచ్చు, మిగతా ఇష్యూస్ కావచ్చు, అక్మాన్ చీనే అప్పుడు నెహ్రూ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మన భూభాగం స్వాధీనం చేసుకోవడం చాలా ఉన్నాయి చైనాతో మనకు. అండ్ డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తిగతంగా ట్రేడ్ టాక్స్ వల్లే ఇండియా వెనక్కి తగ్గింది, నేను కొన్ని లక్షల ప్రాణాలు కాపాడాను, కోట్ల ప్రాణాలు కాపాడానని చెప్పి ఇండియాని పాకిస్తాన్తో పోల్చడం నాకైతే ఒక భారతీయ పౌరుడికి ఇబ్బందిగా ఉంది. సో మీకేమనిపిస్తుంది చెప్పండి. అట్ ది సేమ్ టైం మోదీ ఎందుకు రెస్పాండ్ కాలేదు ఈ విషయం పైన, ఈ స్టేట్మెంట్ పైన? ప్రపంచంలోనే ఎక్కువ జనాధారణ ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆయన 4వ స్థానంలో ఉన్నారు. 4వ స్థానం గురించి మేము ఏం మాట్లాడుతాం? ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు కొన్నిసార్లు ఏం మాట్లాడుతారో ఆయనకు అర్థం కాదు. ఒక్క రోజులో గాజాని క్లోజ్ చేస్తా అంటాడు, ఒకటి రోజులో గాజాని క్లోజ్ చేస్తా అంటాడు. అంటే ఓకే, ప్రపంచ నాయకుడు కాబట్టి నేను మళ్ళీ అదే చెప్తున్నాను, ఒక శాసనసభ్యుడు కొద్ది ఇబ్బందికరం ఉంది నాకు మాట్లాడడానికి. ఆయన మాజీ అధ్యక్షుడు బాగా మాట్లాడేవాడిని. మోడీ ఈజ్ రిప్రజెంటింగ్ ఇండియా కాబట్టి 150 కోట్ల మంది జనాభాకి ప్రతీకగా ఉన్నాడు కాబట్టి ప్రపంచ దేశాల్లో మాట్లాడే ఆ నాయకులకు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నాడు? హూ ఆర్ యూ టు స్టాప్ ఇండియా అండ్ పాకిస్తాన్ వార్ అని ఒక్క పదం అని ఉంటే నిజంగా అంటున్నట్టుగా నెంబర్ 1 లీడర్, నెంబర్ 4 అన్నారు కదా, బహుశా ఆయన నెంబర్ 1కి వచ్చేవాడేమో. కానీ ఇప్పుడు ఆ స్టేట్మెంట్ లేదు. మళ్ళీ నేను అదే చెప్తున్నాను, రాజకీయ పరిణితి వేరండి, నోటికొచ్చినట్టు మాట్లాడటం వేరు. ఈరోజు ప్రపంచం మెచ్చిన నాయకుడు, విశ్వనాయకుడు. ప్రజలు తప్పుడు భావన వెళ్తుంది కదా. తప్పుడు భావన వెళ్తలేదు ప్రతిపక్షము ఒకటే. ఇప్పుడు మళ్ళీ నీకు అదే చెప్తున్నాను, మీకు ఎమోషన్స్ ఉన్నాయి. ఇంకొన్ని రోజులు వారైతే బాగుండేది, రోజు బాంబులు చూస్తే బాగుండేది, రోజు ఏమంటారు దాన్ని మీరు కవరేజ్ చేస్తే బాగుండేది. అటువంటి ఎమోషన్స్ మీకని కాదు, ఆ ఎమోషన్స్ భారతీయుల ఒక పౌరుడిగా మాట్లాడుతున్నారు. భారతీయ పౌరుడు ఈ రోజు మనం ఏ విధంగా ట్రంప్ మాట్లాడుతున్నాడు ఒకటి. మళ్ళీ ట్రంప్ గారి గురించి మళ్ళీ దయచేసి అతను ఏం మాట్లాడుతుందో అంతకు అర్థం కావట్లేదు. నిన్న మాట్లాడాడు ఏమని, ఐఫోన్ ఎందుకు తయారు చేస్తారు, ఒక అమెరికా సూపర్ పవర్ కంట్రీ అధ్యక్షుడు మాట్లాడతాడు అట్లా మాట్లాడతాడు బహిరంగంగా? ఇది చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. అమెరికా అధ్యక్షుడు ఈరోజు ప్రపంచం సూపర్ పవర్ అధ్యక్షుడు టీమ్ కుక్ను పట్టుకొని అంటున్నాడు, మీరు యాపిల్ కంపెనీ ఇండియాలో ఎందుకు పెడుతున్నారు, అక్కడ సుంకాలు ఎక్కువ ఉంటాయని. అంటే మామూలు కౌన్సిలర్ కూడా మాట్లాడారు అట్లా. కౌన్సిలర్ కూడా మాట్లాడారు. ఒక రాజనీతి ఉంటుంది, ఒక పరిపక్వత ఉంటుంది, ఒక మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి. ఒకవేళ అతను ఏదైనా చెప్పాలనుకుంటే అలా దేశ కంపెనీలకు, యాపిల్ కంపెనీ కావచ్చు, ఇంకా బనానా కంపెనీ కావచ్చు, ఆరెంజ్ కంపెనీ కావచ్చు, ఇట్లా ఒక మీటింగ్ పెట్టుకొని ఇండస్ట్రియలిస్ట్ని వాళ్ళతో చెప్పగలగాలి, ఈ దేశం మేము ఈ అవకాశాలు ఇస్తాం అమెరికాలో, మీరు వేరే దేశాలలో పెట్టకండి. పేర్లు కూడా పెట్టే అవసరం లేదు, అమెరికా అధ్యక్షుడైనా. అమెరికా అధ్యక్షుడు అట్లాంటి మాటలు కూడా మాట్లాడదు, కౌన్సిలర్ స్థాయి మాటలు. చెప్పండి మీరు దాన్ని కరెక్ట్, మీరు అందరూ చెప్పండి. ఎవరైనా బహిరంగంగా ఒక ప్రజలలో అంటారా, టీమ్ కుక్ నువ్వు ఇండియాలో ఎందుకు పెడుతున్నావు, అక్కడ సుంకాలు ఉంటాయని? నీకు సుంకాలు ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా, నీ అమెరికా దేశంలో ఏమి ఇస్తావా, వాళ్ళకి సౌకర్యాలు ఏమి ఇస్తావా, నీ కంపెనీస్కి చెప్పుకో. ఎందుకు వెళ్తున్నాడు వాడు? ఒక్క దగ్గరికి వెళ్తున్నాడు కదా, చైనాకి వెళ్ళాడు. ఈరోజు కొత్తగా వచ్చింది ఎట్లా భారతదేశానికి యాపిల్ కంపెనీ? అమెరికాలో, చైనాలో ఎప్పటి నుంచో ఉంది.
అక్కడ యూరోప్లో ఉంది. నిర్ణయాలు స్టేబుల్గా ఉన్నాయి ట్రంప్ అని మీరు అంటున్నారు, కానీ గెలిచాక ఇదే నరేంద్ర మోడీ వెళ్ళి కలిసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ట్రంప్ ఎందుకంటే ఇందాక మా యాంకర్ అడుగుతూ కూడా ఒకటే చెప్పిండు, ఆయన ఆవేదన ఒకటే, ఎందుకు ముందస్తుగా అమెరికా అనౌన్స్మెంట్ చేయాల్సి వచ్చింది సీజ్ ఫైర్, ముందుగా ఇండియా ఎందుకు చేయలేదు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన అనంతరం కొద్దిసేపటికి జయశంకర్ గారు కూడా ట్వీట్ చేశారు, సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ప్రతి ఒక్క భారతీయుడు అమెరికాకు మరొకసారి ఇండియా తలొగ్గిందా అనేది కూడా అది కంటిన్యూయేషన్ అవుతుంది. ఎందుకంటే మీరే అంటున్నారు మోడీ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు నెంబర్ 1 అని. అటువంటి శక్తివంతమైన నాయకుడికి ముందుగా ప్రకటించేటువంటి ధైర్యం సాహసం చేయలేడు అనుకుంటున్నారా? ఎందుకంటే ఇది నా క్వశ్చన్ కాదు, ప్రతి సామాన్యుడి క్వశ్చన్ అడుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మీరు చెప్పండి దానికి సంబంధం. అంటే ఒకటేనండి, ఇప్పుడు అదే ప్రతి భారతీయుడు కోరుకున్నట్టు ప్రపంచ నీతి రాజనీతిలో పర్ఫెక్ట్ ఉన్నాడు కాబట్టి నరేంద్ర మోడీ గారు ఆ రకంగా ఉన్నారు. ఎక్కడ ఏది చెప్పాలి, ఎక్కడ ఏది చెప్పకూడదు, దౌత్యాధికారులతో ఏం చెప్పాలా, అజిత్ దోవల్ గారితో ఏం మాట్లాడాలా, జయశంకర్ గారితో ఏం మాట్లాడాలా, రాజ్నాథ్ సింగ్ గారితో ఏం మాట్లాడాలా, త్రివిధ దళాధిపతులతో ఏం మాట్లాడాలా, అది రాజనీతి. కూడా ప్రధాని మోడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందా చెప్పమని ఏ టైంలో? మనం మేము అదే చెప్తున్నాము. ట్రంప్ గారి గురించి ఈరోజు ప్రపంచం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఆయన గురించి మళ్ళీ ఎక్కడికి వెళ్తే సబ్జెక్టు. ట్రంప్ గారి గురించి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఆయన దేశంలో ఏం మాట్లాడుతున్నా ఆయనకు అర్థం కావట్లేదు. ఒకరోజు ఒక మాట్లాడుతున్న ఆయన నిర్ణయాల మీద అన్నింటి మీద కోర్టు సేలు పెడుతున్నాయి. కాబట్టి అలా పక్క దేశం, ఆయన దేశం ఆయన ఇష్టం. ఇప్పుడే ఆయన వచ్చి 3 నెలలు కాలేదు, కోట్లాది మంది రోజులకు వచ్చేసారు. ఆయన చేసిన నిర్ణయాలు అద్దంటున్నారు. ఇది ఒక్క నిర్ణయం కాదు, భారత్ పాకిస్తాన్ ఏదో సీజ్ ఫైర్ గారి గురించి కాదు. మీరు చూడండి, మన ఒక 10 రోజుల క్రితము కోట్లాది మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు. అప్పుడే 6 నెలల గర్భవతులు గర్భస్రావాలు చేసుకున్నారు ఆయన వల్ల. ఏదో మార్చి నుంచి లేదు మీకు ఇక్కడ నుంచి ఇది ఇక్కడ బర్త్ సిటిజన్షిప్ రాదు అంటే. కాబట్టి ఆయన నిర్ణయాలు ఒక రకంగా ఆయన ఏం తీసుకుంటే ఆయన ఇష్టం. ఆయన పెద్ద ఆయన, ప్రపంచ నాయకుడు, ప్రపంచంలో ఈరోజు నెంబర్ 1. కాబట్టి ఒకసారి అతను మళ్ళీ ప్రతిసారి మీరు అక్కడికి పోవడం అనేది కరెక్ట్ కాదు. చెప్పగలిగినాం మేము ఇప్పుడు ఎంతవరకు చెప్పగలిగినాం. పక్క దేశ అధ్యక్షుడి గురించి నేను ఎక్కువ మాట్లాడలేను. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.